ఇప్పుడొస్తున్న సినిమాలపై ఓ ప్రేక్షకుడి ఆవేదన. సినిమాలు సమాజాన్ని మరియు మనం జీవిస్తున్న ఆధునిక ప్రపంచాన్ని ప్రభావితం చేసే విధంగా ఉండాలి, కానీ ఇప్పుడొస్తున్న సినిమాలు కేవలం డబ్బులు సంపాదించుకోవడానికే. దాంట్లో నటించే నటులు కూడా డబ్బును ఆశించే నటిస్తున్నారు. డబ్బు కోసమే పనిచేస్తారు. ఎందుకంటే ఆకలి అనే 3 అక్షరాలు మనిషి చేత ఏ పనైనా చేపిస్తుంది. ఇప్పుడు డబ్బే సర్వస్వం. అది ఆడించే ఆటలో అందరము నటించాల్సిందే. సినిమా వాళ్ళు స్క్రీన్ మీద నటిస్తుంటే మిగిలిన వాళ్ళందరూ బయట నటిస్తున్నారు. ఇవన్నీ పక్కన పెడదాం. ఇప్పుడు సినిమాల మీద మనం మాట్లాడదాం. ఒకప్పుడు కేవలం తాము తీసే సినిమాలు ప్రజలకు ఎంతవరకు దగ్గరైతాయి, వారిలో మార్పు కోసమే ఆలోచించేవారు. కానీ ఇప్పుడు ఆ ఆలోచన లేదు. అంత సమయము లేదు, ఓపిక లేదు. అందినంత వరకు సంపాదించుకోవాలి, తర్వాత ఉంటుందో లేదని అత్యాశ. మూఢనమ్మకాలు, దురాచారాలు, చేతబడులు అంటే బాణమతి, సతీసాగమనం, అంటరానితనం, ఇలాంటి ఎన్నో మూఢనమ్మకాలతో ముడిపడింది మన దేశం. కందుకూరు వీరేశలింగం పంతులు పుణ్యాన మనం సతీసాగమనం కనిపించకుండా నిర్మూలించారు. మిగిలినవి మాత్రం సమాజంలో అలానే ఉండిపోయాయి. కానీ మర్చిపోతున్న సమాజానికి అందరూ ఈ సినిమాలు వచ్చి మళ్ళీ వారికి గుర్తు చేస్తున్నాయి. అంతకుముందు వచ్చిన సినిమాలు ఇప్పుడు రిలీజ్ అయిన సినిమాల్లో చూస్తే ఎంత తేడా ఉంది. ప్రతి విషయంలో కూడా ఎంతో వేరియేషన్. ఈ మధ్యన వచ్చిన పొలిమేర 1, 2, విరూపాక్ష, లియో, సహస్ర ఇలా ఎన్నో సినిమాలు ప్రజల మీద ప్రభావం చూపిస్తున్నాయి. ఒక పక్క విశ్వ రహస్యాలను ఛేదిస్తూ చంద్రయాన్ 2ను కూడా అంతరిక్షములకు పంపించే అంత ఎత్తులో ఎదిగిన మనం ఇన్ని విజయాలు సాధించిన తర్వాత కూడా ఇంకా ఈ మూఢనమ్మకాలు నమ్ముతూ మనం వెర్రివాళ్ళంగా తయారవుతున్నాము. చదువుకున్న మేధావులు కూడా ఈ మూఢనమ్మకాలు నమ్మి వాటికి లోబడిపోతున్నారు. చేతబడి చేశారన్న అనుమానంతో చెట్టు కట్టి కిరోసిన్ పోసి చంపేవారిని చూశాము. ఈ జరిగిన సంఘటనలు కూడా విన్నాము. ఇవన్నీ మారాలి. ఈ మారటానికి మనం ఏం చేయాలి? చట్టంలో ఈ బాణమతి, ఈ చేతబడి అనేది లేదు, కానీ ప్రజలు అందరూ నమ్ముతున్నారు. ఈ మూఢనమ్మకాలు నశించిపోయిన మనమందరం ఈ సమాజంలో హాయిగా బ్రతకగలుగుతాము. వీటి మీద వచ్చిన సినిమాలను, సీరియల్స్ను ప్రభుత్వం నిషేధించాలి. కొన్ని సినిమాలలో అయితే హీరోను గొప్పగా చూపించడానికి పంచ్ డైలాగ్స్, ఫైటింగులు, నరకటాలు, చంపుకోవటాలు, ఇలాంటి దృశ్యాలు చూడాలంటేనే భయం వేస్తుంది. రక్తము ఏరులా పారుతుంది. ఒక్క హీరో కొన్ని వందల మందిని ఒక్క చేతితో చిత్తు చేస్తున్నాడు. కొన్ని సీన్లు మాత్రం ఈ ముద్దు సీన్లు, లిప్ టు లిప్ కిస్సులు, అసభ్యకరమైన కౌగిలింతలు, డబల్ మీనింగ్స్ పదాలు, వినటానికే ఇబ్బంది పడే మాటలు, చూడటానికి కూడా మనసు ఒప్పుకొని కొన్ని బెడ్రూమ్ సన్నివేశాలు, ఇవన్నీ చూస్తుంటే ఫ్యామిలీతో కలిసి, పిల్లలతో కలిసి ఓ ప్రేక్షకుడు ఎలా ఈ సినిమాలు చూస్తుంటాడో చెప్పండి. అదే సినిమాలో నటించే నటులను తన భార్య పిల్లలతో చూస్తుంటే తెలుస్తుంది ఒక ప్రేక్షకుడు పడే బాధ. లవ్ సినిమాలు, హర్రరు, సస్పెన్సు, కామెడీ, దెయ్యాలు, భూతాలు, మూఢనమ్మకాలు ఇలాంటి సినిమాలు ఎన్నో వస్తున్నాయి. కానీ కొన్ని మాత్రమే సమాజానికి ఉపయోగపడేలా ఉన్నాయి. మిగిలినవన్నీ సమాజంలో ఉన్న ప్రేక్షకుని, ప్రజలను తప్పుదావి పట్టించేవిగా నడుస్తున్నాయి. ఉదాహరణకు బలగం సినిమా, మాతృదేవోభవ ఇలాంటి కొన్ని సినిమాలు చూస్తుంటే కొంతైనా సమాజంలో మార్పు వస్తుంది. అందుకనే సినిమాలు, సీరియల్స్ని తీయండి, కానీ అవి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉన్నప్పుడే వాటిని తీయటానికి ఉపయోగపడండి. హింసను ప్రేరేపించకుండా ఉంటే అవే మనసులో పెట్టుకొని తప్పులు చేస్తున్నారు. ఎలా బయటపడాలో ప్లాన్ చేసుకుంటున్నారు. అందుకనే దయచేసి ఈ సినిమాల ద్వారా, సీరియల్ ద్వారా
ఏమైనా ప్రజల్లో మార్పు వచ్చే కథలు తయారు చేసుకోండి. ఈ హింసలు ప్రేరేపించే విధంగా సినిమాలు తీయకండి. ఏదో ఒక సందేశాత్మకంగా ప్రజలకు ఉపయోగపడేలా ఉన్న సినిమాలు తీయండి. అప్పుడు తప్పకుండా మీ సినిమా సక్సెస్ అవుతుంది. మీరు పెట్టిన డబ్బులు కూడా 100% రిటర్న్ వస్తాయి. అంతేకాని లాభాపేక్షతో సినిమాలు తీసి ప్రజల మీదికి రుద్దకండి. ప్రేక్షకుడిని ఇబ్బంది పెట్టకండి. మీరు లాసు అయ్యి ఆస్తులు అమ్ముకొని రోడ్ల మీద పడకండి.